రైట్ గా ఈవినింగ్ న్యూస్ లో డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిఎస్సి వ్యవహారం మరోసారి వేడిని రాజేస్తోంది. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దగా డిఎస్సి అనే పేరుతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా జెన్జీ తరహా నిరసనలకు వైసీపీ పిలుపునిచ్చింది. ఈ ఆందోళన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందిస్తూ డిఎస్సిపై చేసే ఆరోపణలన్నిటిపై జగన్తో బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. అంతేకాదు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ భూ కుంభకోణాలపై కూడా చర్చిద్దామా అంటూ పిలుపునిచ్చారు. ఒకవైపు వైసీపీ నిరసనలకు సిద్ధమవుతూ ఉంటే మరోవైపు లోకేష్ సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయ వాతావరణం మరింతగా వేడెక్కింది. ఫేక్ ప్రచారం 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సీ అని ఇచ్చారు, ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేశారు. అసలు డిఎస్సీ అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే డిఎస్సీ. ఇప్పటికీ 2 లక్షల మంది ఉపాధ్యాయుల్ని డిఎస్సీ ద్వారా నియమించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను విద్యాశాఖ మార్చలేనప్పుడు నేను ఛాలెంజ్ గా తీసుకున్నాను, ఒక్క కేసు పడిన పర్వాలేదు. ఆ సైకో వ్యక్తి నరనరాల ఉంది ఫేక్ ప్రచారం. ఆ పార్టీ డిఎన్ఏనే ఫేక్ ప్రచారం. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సీ అని ఇచ్చారు, ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేశారు. అసలు డిఎస్సీ అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే డిఎస్సీ. ఇప్పటికీ 2 లక్షల మంది ఉపాధ్యాయుల్ని డిఎస్సీ ద్వారా నియమించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను విద్యాశాఖ మార్చలేనప్పుడు నేను ఛాలెంజ్ గా తీసుకున్నాను, ఒక్క కేసు పడిన పర్వాలేదు. రైట్, ఇక మనం చూస్తూ ఉన్నాం ఒకరికొకరు తగ్గేదే లేదంటూ ప్రతి సవాళ్లు చేసుకుంటూ ఉన్నారు. మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపిస్తూ ఉంటే తాను మెగా డిఎస్సిపై సరైన ఆన్సర్ చెప్పి తర్వాత మీ హయాంలో జరిగినటువంటి కుంభకోణాల గురించి మాట్లాడతానంటూ లోకేష్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. దీంతో రాజకీయం మరింతగా అట్టుడిగిపోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ హరీష్ సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. సినిమా డిఎస్సి వ్యవహారానికి సంబంధించి డిఎస్సి నియామకాలకు సంబంధించినటువంటి జరిగినటువంటి వివాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రేపు ఆందోళనకు పిలుపునిచ్చింది. రేపు ఉదయం నుంచి కూడా నిరసన ర్యాలీలు నిర్వహించడం, ధర్నాలు నిర్వహించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన సంఘాలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్లో ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం కూడా సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. డిఎస్సి నియామకాల పేరుతో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ప్రధానంగా స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక రకంగా కూడా తీవ్ర వివాదానికి దారితీసింది. ఎటువంటి గుర్తింపు లేని క్రీడలకు, ఆ క్రీడల్లో ఉన్నటువంటి అనుభవజ్ఞులను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిఎస్సి నియామకాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒకవైపు నియామకాలు, అదేవిధంగా పోస్టింగ్లు కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు దీనిపైన విచారణ జరిపించడం, అదేవిధంగా సిబిఐ విచారణ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ప్రభుత్వమే స్వయంగా ముందుకు వచ్చి విచారణకు అంగీకరించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించినంతవరకు కూడా ఇప్పటివరకు కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం స్పందించినటువంటి దాఖలా లేవు. అయితే తాజాగా ఈరోజు కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసినటువంటి కామెంట్స్ ఒక రకంగా హాట్ టాపిక్గా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. డిఎస్సి నియామకాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన నేరుగా జగన్తోనే తాను చర్చకు సిద్ధం అంటూ కూడా నారా లోకేష్ చేసినటువంటి ప్రకటన ఒక రకంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే జిఎస్సికి సంబంధించి నియామకాలు జరిగిన తర్వాత లక్షలాది రూపాయలు చేతులు మారాయి, తమకు అనుకూలమైనటువంటి వాళ్ళకి, తమ అనుచర గణానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది. ఇందులో భాగంగానే కొంత ఎగ్జామినేషన్ పేపర్స్కి సంబంధించినటువంటి అక్రమాలు, అవకతవకలు జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలు ఆధారాలను కూడా బయటపెట్టింది.
ఆడియో టేపులకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. ఆడియో రికార్డ్స్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం బయటపెట్టడం, దీనిపైన గత కొద్ది రోజులుగా కూడా వైసీపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించినంతవరకు కూడా రేపు జరిగేటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అటు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా పెద్ద ఎత్తున ఈ వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎదురుదాడి చేసేందుకు సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎక్కడ కూడా అక్రమాలు జరిగినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి నియామకాలు పారదర్శకంగా చేశాము, గత ప్రభుత్వం కన్నా కూడా పెద్ద ఎత్తున అభ్యర్థులకు న్యాయం చేయగలిగాం, ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీని పూర్తి స్థాయిలో అమలు చేయగలిగాం, కాబట్టి ఇది తమ క్రెడిట్ వస్తుందనేటువంటి ఒక అక్కస్తోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం లేనిపోయిన ప్రచారాలు, అబద్ధపు ప్రచారాలు చేస్తుందని కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం పెద్ద ఎత్తున ఎదురుదాడి చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక రేపు జరిగేటువంటి ఆందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇదే సందర్భంలో లోకేష్ కూడా స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వడం, అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లిక్కర్ అక్రమాలకు సంబంధించి జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి మరిన్ని అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా బహిరంగంగా చర్చ కూడా తాను సిద్ధమని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోకేష్ సవాల్ విసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఎలా స్పందిస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. రేపు జరిగేటువంటి ఆందోళనకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసనలకు ప్లాన్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇప్పటికే పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్. ఇక ఢిల్లీ కేంద్రంగా ఇటీవల జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి విద్యార్థి ఉద్యమానికి సంబంధించి ఏదైతే జరిగిందో అందులో భాగంగానే ఇప్పుడు దాని కంటిన్యూషన్గా అన్నట్టుగా ఇక్కడ ఉద్యమం ఉంటుందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ తర్వాత జరిగేటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉంటాయన్నది కూడా రాజకీయంగా కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. అధికార ప్రతిపక్షాల మధ్య ఇది ఒక డిఎస్సిబికి సంబంధించినటువంటి అంశం ఒక రకంగా సవాలుగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణకు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించి కూటమి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కూడా సవాల్ విసిరినటువంటి సిచ్యువేషన్. ఇక ఈ అంశానికి సంబంధించి కూటమి పార్టీల నుంచి కూడా గట్టిగానే రియాక్షన్ ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. లోకేష్ సవాల్ తర్వాత ఈ పరిణామాలన్నింటినీ కూడా ఎటు దారి తీస్తాయి, రేపు జరిగేటువంటి ఆందోళనకి ఒకవైపు పోలీసులకు సంబంధించినటువంటి అనుమతులు కూడా లేవనేటువంటి ఒక ముందస్తు ఆంక్షలు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది యువతరానికి సంబంధించినటువంటి సమస్య, నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్య కావడంతో దీనిపైన ప్రత్యేకంగా పోలీసు యంత్రాంగం కూడా దృష్టి సారించింది. జరిగేటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా సున్నితమైన అంశం కావడంతో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత ఎవరైతే తమకు అర్హత ఉండి కూడా పూర్తిగా నిరాదరణకు గురయ్యారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా పిలుపునిచ్చింది. ఇక ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రధానమైనటువంటి డిమాండ్స్ కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరమేకు తీస్తుంది. ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలు, ఆఖరికి మెస్ ఛార్జీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విద్యార్థులను, యువతను తీవ్రస్థాయిలో మోసగించే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు అటు కూటమి పార్టీలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా ప్రత్యేకంగా ఇప్పటికే సవాల్ విసినటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో ఈ విద్యార్థులకు అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో భవిష్యత్తు రాజకీయం ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. రాబోయేటువంటి రోజుల్లో ఈ కార్యక్రమానికి సంబంధించి రేపు జరిగేటువంటి కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమానికి జయప్రదం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. జెనీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.